దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట వందనములు తెలియజేస్తుంటున్నాను. నేటి దినపు వాక్యం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 9వ వాక్యం. నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. ఇక్కడ చదవున్నటువంటి ఈ వాక్యము కాలేబును గూర్చినటువంటి వాగ్దానమును పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలంలో మనతో జ్ఞాపకం చేస్తుంటున్నాడండి. కాలేబుకు అడుగుపెట్టు స్థలము స్వాస్థ్యముగా తరతరములకు తన సంతానానికి దేవుడు దాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేస్తుంటున్నాడు. అంతమంది ఇజ్రాయేలీలలో కాలేబుకు మాత్రమే దేవుడు ఎందుకు ఆ వాగ్దానము చేస్తుంటున్నాడు? అంత ఆశీర్వాదకరమైనటువంటి స్వాస్థ్యాన్ని కాలేబుకు మాత్రమే, కాలేబు కుటుంబపు తరములకు మాత్రమే ఎందుకు దేవుడు ఇస్తుంటున్నాడు? కాలేబు ఏం చేశాడు దేవునికి అని గమనించినట్లయితే, ఇదే 14వ అధ్యాయం 9వ వాక్యంలో మొదటి భాగంలో గమనించినట్లయితే, ఆ దినమున మోసే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి అంటున్నాడండి. కాలేబు దేవుని యొక్క ప్రమాణమును నిండు మనసుతో అనుసరించాడండి. గమనించినట్లయితే నేటి దినము అనేక మంది తమ జీవితాలలో దేవుణ్ణి నిండు మనసుతో భక్తి చూపించలేకపోతుంటున్నారు, నిండు మనసుతో స్తుతించలేకపోతుంటున్నారు, నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించలేకపోతుంటున్నారు. ఎందుచేతనంటే రెండు తలంపుల మనసుతో నిండిన వారైంటున్నారు. ఇటు సగము దేవుని వైపు, సగం లోకం వైపు, లోక ఆశల వైపు, లోక వస్తువుల వైపు, లోక ఆభరణముల వైపు, లోక వస్త్రముల వైపు, లోక చింత, లోక ఆశ, లోక ధనము, లోక భోగము, లోక వైభవము, లోకము ఘనత, వీటి మీద నేటి క్రైస్తవులకు వ్యామోహము అధికముగా ఉంటుందండి. సుగమము దేవుని వైపు ఆదివారం చర్చికి రావడం, ఏదో కుటుంబ ప్రార్థన నామకార్థ క్రైస్తవులుగా చేసుకోవడం, నామకార్థమైనటువంటి ఉదయకాల ప్రార్థన, సుగము మనసుతో అనేక మంది అలాంటి భక్తి కనబరుస్తూ ఉంటున్నారు. ఆ రీతిగా దేవుని ప్రమాణాలను కొనసాగిస్తుంటున్నారండి. అయితే కాలేబు నిండు మనసుతోనండి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, తన స్వజనులలో ఎన్నో వ్యతిరేకతమైనటువంటి పరిస్థితులు కాలేబుకు ఏర్పడినప్పటికీ కూడా దేవుడిచ్చిన ప్రమాణమును నిండు మనసుతో అనుసరించాడండి. గనుకనే దేవుడు ఈ శాశ్వతమైనటువంటి తరతరములు అనుభవించేటువంటి వాగ్దానమును, స్వాస్థ్యమును దేవుడు కాలేబుకు ఆశీర్వాదకరంగా ఇచ్చాడు. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడలేదా? నీ కుటుంబంలో వాగ్దానం అందుకుంటున్నావు కానీ దాన్ని నువ్వు సంపూర్ణంగా స్వతంత్రించుకోలేకపోతుంటున్నావా? అయితే మన ఉదయకాలంలో మనం ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే, నేను దేవునితో నిండు మనసుతో నేను దేవుడిచ్చిన ఆజ్ఞలను, దేవుడిచ్చినటువంటి మాటలను, దేవుడు చూపిన మార్గాన్ని నేను నిండు మనసుతో అనుసరిస్తుంటున్నానా అని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలండి. ఏ విషయంలో అయితే మనం తప్పిపోతుంటున్నామో, ఏ విషయంలో అయితే దేవుణ్ణి నిండు మనసుతో మనము ఆరాధించలేకపోతుంటున్నామో, మనము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మనం ఎందుకు దేవుని స్తుతించలేక ఆరాధించలేకపోతుంటున్నామో మనం ఒకసారి మనం పరీక్షించుకోవాలి. నేటి దినంలో అనేక మంది దైవ సేవకుల కుటుంబాలు ప్రత్యేకంగా ఎందుకు వాళ్ళ కుటుంబాలలో వారి యొక్క జీవితము భక్తికరంగా కనిపిస్తూ వాళ్ళ పిల్లల జీవితాలు ఎందుకు పతనమైపోతుంటున్నా, ఎందుకు వారు ఆశీర్వాదకరంగా మార్చబడలేకపోతుంటున్నారంటే, సేవకులు చేసేటువంటి ఆ యొక్క రెండు తలంపులు కలిగిన మనసుతో చేసే సేవ అండి. చాలామంది సంపూర్ణమైన సమర్పణ కలిగినటువంటి సేవ చేయకపోవడం ద్వారా నేటి దినం అనేక క్రైస్తవ సంఘాలలో దైవ సేవకుల కుటుంబాలు వారితోనే వారితోనే ఆ పరిచర్య ఆగిపోతుంది. తమ తరువాతి తరం వారు ఆ యొక్క
పరిచయను కొనసాగించలేకపోతుంటున్నారు. అది అభివృద్ధి చెందలేకపోతుంటుంది. ఎందుచేతనంటే మొదట చేసినటువంటి ఆ యొక్క సేవ నిండు మనసుతో చేయకపోవడం ద్వారా క్రైస్తవ కుటుంబాలు, దైవ సేవకుల కుటుంబాలు ఫలించకపోవడం కారణము నిండు మనసుతో దేవుని యొక్క మార్గాలను అనుసరించకపోవడమే. కనుక మనమందరం కూడా నిండు మనసుతో దేవుని యొక్క ప్రమాణాలను, దేవుని యొక్క వాగ్దానాలను మనము నమ్మి విశ్వసించి ఆ రీతిగా గైకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.